హాయ్ ఫ్రెండ్స్, నిజానికి మన ప్రపంచంలో ఎన్నో రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇంతవరకు మీరు ఎప్పుడు వినని ఎప్పుడు చూడని కొన్ని రహస్యాలు చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ గా ఇస్తాను. ప్లీజ్ లైక్ చేసి నన్ను మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు ఎంబీపీ ఫ్యాక్ట్స్. నెంబర్ 1, అరామా మురు ఇన్ పెరు. దక్షిణ అమెరికాలో పెరు దేశంలో ఒక రహస్యమైన ప్రదేశం ఉంది. ఇక్కడ ఉండే ప్రజలు ఈ అరామురుని చూసి దేవతలకి ద్వారం అని పిలుస్తూ ఉంటారు. నిజానికి ఇది చూడడానికి ఒక పెద్ద డోర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దీని హైట్ దాదాపు 23 ఫీట్లు ఉంటుంది. వెడుతూ వచ్చి 20 ఫీట్లు ఉంటుంది. వీటిని మనం సడన్గా చూసాము అంటే వేరే ప్రపంచానికి వెళ్ళడానికి ద్వారం లాగా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది దీని వెనక ఒక పెద్ద స్వరంగం ఉంది అని చెప్తూ ఉన్నారు. అసలు ఇది ఎలా ఓపెన్ చేయాలో అనేది కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ద్వారాన్ని తెరవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలా తెరవాలో అర్థం కావట్లేదు. కొన్ని పురాణాల ప్రకారం అరామురు అనే ఒక వ్యక్తికి దేవతలు ఒక కీ ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు. ఆ కీ ఆ ద్వారంలో పెట్టినప్పుడు డోర్ తెలుసుకుంటుంది అని చెప్తూ ఉన్నారు. చాలా మంది టూరిస్టులు ప్రతి సంవత్సరం ఈ ప్రదేశానికి వచ్చి వీడియోస్, ఫోటోస్ తీసుకుంటూ ఉన్నారు. మరికొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఈ ద్వారాన్ని దేవుళ్ళు కాదు, మనుషులు కాదు, పూర్తిగా ఏలియన్స్ తయారు చేస్తాయని చెప్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఈ ద్వారాన్ని తెరుచుకొని భూమిపైకి ఏలియన్స్ వస్తూ ఉంటాయని చెప్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది టూరిస్టులు ఈ ప్లేస్ కు వచ్చి వింత వింత ఫోటోస్ ఇస్తూ సోషల్ మీడియాలో వాళ్ళ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. అసలు నిజానికి ఇది దేవతలు తయారు చేస్తారా లేకపోతే ఏలియన్స్ తయారు చేస్తారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయి ఉంది. నెంబర్ 2, నాగా కేవ్ ఇన్ థాయిలాండ్. థాయిలాండ్ లో ఒక కేవ్ ఉంటుంది. ఆ కేవ్ లో ఇలాంటి రాయి కనిపిస్తూ ఉంటుంది. అది చూడడానికి ఒక పెద్ద పాము లాగా కనిపిస్తూ ఉంది. ఆ పాము ఎలా కనిపిస్తుంది అంటే ఒక పెద్ద కొండకి చుట్టుకొని పడుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉండే రాళ్ళు కూడా సేమ్ పాము ప్యాటర్న్ లోనే ఉంటాయి. ఇది పూలాంగ్ నేషనల్ పార్క్ లో కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఇలాంటి రాళ్ళు అనేటివి చాలా వరకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అవి కూడా సేమ్ పాము ప్యాటర్న్ లోనే ఉంటాయి. మనం సడన్ గా చూసాము అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద పాములు భూమిపైన పడి అలాగే చనిపోయి రాళ్ళలాగా మారినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దాదాపు 10 నుంచి 15 రాళ్ళు ఇలాగే పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది ఏం చెప్తున్నారు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ పాములు ఉండేటివి. దేవుడు శాపం వల్ల ఈ పాములు మొత్తం రాళ్ళలాగా మారాయని చెప్తూ ఉన్నారు. ఆ నిమిషం నుంచి పూర్తిగా అవి రాళ్ళలాగా మారాయని చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ అక్కడ ఉండే ప్రజలు ఎంతో భక్తిగా ఆ రాళ్ళని పూజ చేస్తూ ఉన్నారు. నిజానికి ఇక్కడ మిస్టరీ ఏంటంటే పాము షేపుల్లో ఈ రాళ్ళు అనేటివి ఎందుకు ఇలా మారాయి అనేది సైంటిస్టులు కూడా తెలుసుకోలేకపోయారు. చూడడానికి చాలా అమేజింగ్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ ప్లేస్. నెంబర్ 3, పీడా ముడిజీవా అర్జెంటీనా. నిజానికి మన ప్రపంచంలో ఎన్నో రాళ్ళు ఉన్నాయి, కానీ అన్నిటిలో ఇది చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసము అంటే చూడడానికి కూడా చాలా యూనిక్ గా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న రాయి చూడడానికి పూర్తిగా గాలిలో తేలినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా 90 డిగ్రీస్ యాంగిల్ లో కింద పడినట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. దాదాపు దీని బరువు 300 టన్నుల కన్నా ఎక్కువనే ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నుండి ఇది అదే ప్లేస్ లో ఉంది. చూడడానికి అది గాలికి కింద పడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అది ఎలాంటి మూవ్మెంట్ ఇవ్వకుండా అలాగే ఉంది. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఈ రాయిలో ఏదో శక్తి ఉంది, అందుకోసమే అది అక్కడే అదే ప్లేస్ లో ఉంది అని అనుకుంటూ ఉన్నారు. మరికొంతమంది అయితే ఈ రాయిని కింద పడేయాలని చూసినా అది ఏమాత్రం కదలకుండా అదే ప్లేస్ లో ఉంది. నిజానికి అది ఎందుకు ఇలా ఉంది అనేది ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోయారు. నెంబర్ 4, లాలిబియా ఇథోపియా. నిజానికి మీరు ఎప్పుడైనా ఇలాంటి వింత రాయిని చూసారా? ఇది ఒక పెద్ద కొండని కట్ చేసి పూర్తిగా ఒకే గణిత రాయితో కట్టారు. అది కూడా చూడడానికి పూర్తిగా ఒక చిన్న కోట లాగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇది కోట కాదు, ఇది ఒక చర్చ్. ఈ చర్చ్ లో దాదాపు 15 ద్వారాలు ఉంటాయి. ఏ ద్వారం నుంచి ఎక్కడికి వెళ్తాము అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేసి ఈ చర్చ్ ను కట్టారు అనేది ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోయారు. మనం కరెక్ట్ గా ఈ చర్చ్ ని అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద మిషన్స్ పెట్టి తయారు చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించి ఇలాంటి కట్టడాలను కట్టారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది కూడా చాలా యూనిక్ డిజైన్ తో కట్టారు. ఎలా అంటే ఒక పెద్ద కొండని పైనుంచి కట్ చేస్తూ కట్టారు. మనం పూర్తిగా ఆ కొండపైకి ఎక్కి చూస్తే మనకి పైనుండి ప్లస్ ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ చర్చ్ ప్రతిరోజు కొన్ని వందల మంది క్రిస్టియన్స్ ఈ చర్చ్ దగ్గరికి వచ్చి ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటారు. నెంబర్ 5, చాంద్ బావుడి. ఇంతవరకు మనం ఎన్నో రకాల కట్టడాల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్న చాంద్ బావుడి చాలా యూనిక్ డిజైన్ తో కట్టారు. ఎలా అంటే ఎటు చూసినా మనకి స్టెప్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా ఎలా అంటే పూర్తిగా కిందికి దిగినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చాంద్ బావుడి. ఈ చాంద్ బావుడిలో 3000 స్టెప్స్ కన్నా ఎక్కువ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ దిగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం పొరపాటు అయినా పక్కలో ఉన్న
నీళ్ళలో పడిపోతాం. నిజానికి పైనుంచి కిందికి చూస్తే ఇది ఒక పెద్ద లోయలాగా కనిపిస్తూ ఉంటుంది. రాజా చంద్ర అనే రాజు ఈ కట్టడాన్ని కట్టించాడు. అసలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే ఈ రోజు వరకు ఈ చాంద్ బావిడి చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ చాంద్ బావిడి లోపలికి దిగుతున్నప్పుడు మనకి చాలా చల్లగా ఉంటుంది. అసలు ఎందుకు ఇలాంటి స్టెప్స్ కట్టించారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయినప్పటికీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు ఇలాంటి యూనిక్ డిజైన్స్ ని ఎలా కట్టారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. నిజానికి ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఎప్పుడు తెలుసుకోలేని కొన్ని విషయాలను తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.